ఇలా భాగంగా మన ఇండియా ఆస్ట్రేలియా మీద అద్భుతమైన రీతిలో అంతకంటే మించి చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని సాధించింది. ఇది ఒక జెమిమా రోడ్రిగస్ అనే క్రికెటర్ వల్ల రావడం జరిగింది ఈ విజయం మన భారత్కు. అందులో ఆమెకి అందరు టీమిండియా టీమ్మేట్స్ హర్మన్ప్రీత్ కౌర్ కావచ్చు, స్మృతి మందన కావచ్చు, అదే దీప్తి శర్మ కావచ్చు, రిచా ఘోష్ కావచ్చు, అమన్జోత్ కౌర్ కావచ్చు, అందరూ వారి వారి పరిధి మేర వాళ్ళు కూడా సపోర్ట్ ఇవ్వడం జరిగింది. కానీ మనకి జెమిమా రోడ్రిగస్ ఈమె ఆడిన ఈ ఇన్నింగ్స్ నా భూతో నా భవిష్యత్. క్రికెట్ ఉన్నంత కాలం, ఉమెన్స్ క్రికెట్ ఉన్నంత కాలం ప్రతి ఒక్క క్రికెట్ ప్రేమికుడు గుర్తుపెట్టుకుంటాడు ఈ ఇన్నింగ్స్ని. అటువంటి అద్భుతమైన ఇన్నింగ్స్. ఈ మ్యాచ్ స్కోర్ వివరాల దాని గురించి మాట్లాడకంటే ముందు జెమిమా రోడ్రిగస్ ఈమె గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అదేంటంటే నిన్న పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ మీరు ఎవరైనా చూసింటే కూడా మీరు అబ్జర్వ్ చేసింటారు. ఎంత ఎమోషనల్ అయింది అసలు, ఆమె ఎంత భావోద్వేగంగా మాట్లాడింది ఆమె. అసలు చాలా చూస్తే మనకి చూసే వాళ్ళకి కూడా ఎంతో ఎమోషనల్ అయితే మనం అంతా మాట్లాడింది. ఆమె ఏం మాట్లాడింది అనేది నేను మీకు కొంచెం తెలుగులో చదివి వినిపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? ఆమె ఏం మాట్లాడిందంటే, ఇంకోటి ఫ్రెండ్స్ మీరు చూడండి, ఈ మాటలు మొత్తం ఆమె మాటలు విన్న తర్వాత మీకు చాలా మంది కూడా ఇన్స్పిరేషన్. ఈరోజు ఓడిపోయి ఉండొచ్చు కానీ ముందు ఖచ్చితంగా గెలుస్తారు. ఆమె చెప్పిన మాటలు, ఈమె గడిపిన క్షణాలు, ఈ డేస్ ఆమె ఎంత బాధలో గడిపింది. ఈ మ్యాచ్ కంటే లాస్ట్ టైం వరల్డ్ కప్ ఫామ్లో ఉన్న కూడా ఆమె లేదు, ఆమె మ్యాచ్ టీంకి సెలెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ 2 మ్యాచ్లు కూడా విఫలమైంది. అయినా లాస్ట్ న్యూజిలాండ్తో మ్యాచ్లో కానీ ఈ రోజు మ్యాచ్లో కానీ నిన్న జరిగిన ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ఎట్లా ఆమె ఆమె స్పీచ్ అనేది మీకు తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను, మీరు చూసి చదువుతాను, వినండి ఒకసారి. దేవుడి దయ లేకుంటే ఇది సాధ్యమయ్యేది కాదు. ఆ దేవుడికి ధన్యవాదాలు. అమ్మ, నాన్న, కోచ్, నా ఆత్మీయులు నన్ను ఎంతో నమ్మారు. గత నెల చాలా కష్టంగా గడిచింది, కానీ ఇప్పుడు ఇది కలలా ఉంది. నమ్మలేకపోతున్నా. 3వ స్థానంలో బ్యాటింగ్కి వస్తానన్న ముందు నాకు తెలియదు. కేవలం 5 నిమిషాల ముందు మాత్రమే చెప్పారు. నా కోసం పెద్ద ఇన్నింగ్స్ ఆడాలని అనుకోలేదు. ఇటీవల కీలక మ్యాచ్లో టీం ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో ఇండియాని గెలిపించి ఫైనల్కి తీసుకెళ్లాలి అని అనుకున్నాను. శతకము అంటే 100 చేయడం కానీ 50 చేయడం గురించి కూడా ఆలోచన చేయలేదు. కానీ ఖచ్చితంగా పెద్ద స్కోర్ చేసి భారత్ను గెలిపించాలి అనుకున్నాను. మంచి ఫామ్లో ఉన్నప్పటికీ గత ప్రపంచ కప్లో ఇందాక మనం మాట్లాడుకునే ముందు నాకు చోటు దక్కలేదు. కొన్ని విషయాలు మన పరిధిలో లేకుండానే వెంటనే జరుగుతూ ఉంటాయి. ఈ క్షణం కోసమే అలా జరిగి ఉంటుంది అనుకుంటున్నాను. చూడండి, లాస్ట్ టైం ఆమె వరల్డ్ కప్ సెలెక్ట్ కాలేదని డిసప్పాయింట్ అయితే ఈరోజు ఇన్నింగ్స్ వస్తుండేనా? అదేవిధంగా మీరు కూడా కెరీర్లో స్టార్టింగ్లో ఎన్నో విఫలమైనా కూడా మీ ప్రయత్నం మానొద్దండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అదేవిధంగా ఈ క్షణం కోసమే అలా జరిగి ఉంటుంది అని అనుకుంటున్నాను చెప్పి ఎంత పాజిటివ్గా తీసుకుని మళ్ళీ ఈరోజు గెలిచింది ఆమె ఎంతోమంది ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. మీరు ఏ కెరియర్లో ఏ రంగంలో ఉన్నా కూడా మీరు ఫస్ట్లో ఓడిపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఏదో ఒకరోజు గెలుస్తారు. ప్రయత్నం చేయండి. నేను మంచి ప్రదర్శన చేయాలని నాలోనే నేను అనుకునేదాన్ని. జట్టు కోసం నిలబడాలి అని అనుకున్నాను. అయితే మిగిలినదంతా దేవుడే చూసుకుంటాడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎంతో ఒత్తిడి, ప్రెషర్ ఉంది. చాలా ప్రశాంతంగా దాన్ని అధిగమించాలనుకున్నాను. భారత్ 5 వికెట్ల తేడాతో గెలవడం పట్ల సంతోషాన్ని ఆపుకోలేకపోయాను. హర్మన్ప్రీత్తో మంచి భాగస్వామ్యం నెలకొల్పాలని భావించాను. మ్యాచ్ ముగుస్తున్న కొద్దీ నేను మరింత దూకుడుగా ఆడాలనుకున్నాను, కానీ ఆడలేకపోయాను. బంతికి దీప్తి నన్ను ఎంతో ప్రోత్సహించింది. జట్టు సభ్యులు అండగా ఉన్నారు. భారత్ గెలవడం పట్ల నేను క్రెడిట్ని తీసుకోవాలనుకోవడం లేదు. మ్యాచ్ని నేను ఒక్కదాన్నే గెలిపించలేదు. మైదానంలో అభిమానుల ప్రోత్సాహం నన్ను ఎంతో ఉత్సాహపరిచింది. ఈ మాటలు కూడా ఆమె సింప్లిసిటీని, ఆమెలోని మంచి క్రికెట్ని, మంచి మనస్తత్వాన్ని కూడా తెలియజేస్తున్నాయి. ఆమె చాలా మందికి ఇన్స్పిరేషన్. హ్యాట్స్ ఆఫ్ జెమిమా రోడ్రిగస్. మీరు యావత్ క్రికెట్ ఉన్నంత కాలం మీరు ఖచ్చితంగా ఉమెన్స్ క్రికెట్కి ఎంతోమంది మీరు ఇన్స్పిరేషన్ అవుతారు. ఈరోజు మీరు ఆడిన ఇన్నింగ్స్ చూసి ఎంతోమంది మహిళా క్రికెటర్లు ఖచ్చితంగా ముందుకు వస్తారు, రావాలని కూడా కోరుకుంటున్నాను. ఇంకా మీ గురించి ఇంకా ఎంత మాట్లాడినా తక్కువే. మీ స్పీచ్ ఇదంతా వింటుంటేనే నేను లైవ్లో చూసిన నైట్ చాలా కొంచెం ఎమోషన్ అనిపించింది నాకు కూడా. అసలు మీరు సూపర్, అసలు మీరు ఎంతోమందికి ఇన్స్పిరేషన్. ఇప్పుడు మ్యాచ్ వివరాల గురించి మాట్లాడుకుందాము. ఇప్పుడు మ్యాచ్ గురించి మాట్లాడాల్సి వస్తే, ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ చేసి 338 రన్స్ చేసింది. 339 రన్స్ మనకి టార్గెట్ ఇచ్చింది మన ఇండియాకి. మన వాళ్ళు దాదాపు ఫ్రెండ్స్ ఓపెన్గా మాట్లాడుకుందాము, ఇండియా ఈ టార్గెట్ని ఆస్ట్రేలియా లాంటి స్ట్రాంగ్ బౌలింగ్ ఉన్న టీం మీద మన వాళ్ళు చేజ్ చేస్తారని చెప్పి ఎవరు అనుకోయినారు. దాదాపు ఎక్కువ శాతం ఎవరు అనుకోయినారు, టు బి ఫ్రాంక్. దాన్ని అసాధ్యం అనుకోండి, ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది మన టీమిండియా ఉమెన్స్ క్రికెట్. ఇంతవరకు నాకౌట్ మ్యాచ్ హిస్టరీలో ఇంత టార్గెట్, అందరూ ఉమెన్స్ క్రికెట్ హిస్టరీలో 338 రన్స్ని చేజ్ చేయడం అనేది ఇది ఒక ప్రపంచ రికార్డు, చరిత్ర, భవిష్యత్తులో చరిత్ర. ఇది ఈ మ్యాచ్ ఖచ్చితంగా ఎప్పుడు గుర్తుండిపోతుంది. ఈ మ్యాచ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. ఆస్ట్రేలియా మొదటగా అలిసా హీలీ తొందరగా అవుట్ అయినా కూడా లిచ్ ఫీల్డ్, ఎలిస్ పెర్రీ మంచిగా బ్యాటింగ్ చేసి, అదే గార్డనర్ మంచిగా బ్యాటింగ్ చేసి 338 రన్స్ చేయడం జరిగింది. మన వాళ్ళు బౌలింగ్లో కూడా దీప్తి శర్మ 2 వికెట్లు, శ్రీచర్ని 2 వికెట్లు, మిగతా వాళ్ళు అంత చేసినారు. పర్ఫార్మెన్స్ బౌలింగ్ పరంగా కొంచెం వీక్ అనుకోవచ్చు, కానీ బ్యాటింగ్లో అసలు దుమ్ము లేదు. షఫాలీ వర్మ తొందర అవుట్ అయినా కూడా, స్మృతి మందన తొందర అవుట్ అయినా కూడా, జెమిమా రోడ్రిగస్ అండ్ హర్మన్ప్రీత్ కౌర్ 3rd వికెట్కి 156 బాల్స్లో 167 రన్స్ సాధించి ఆ పార్ట్నర్షిప్ మన ఇండియాకి ఒక పునాది ప్లాట్ఫామ్ అయిందనమాట. దాని తర్వాత వచ్చిన దీప్తి శర్మ కావచ్చు, రిచా ఘోష్ కావచ్చు, అమన్జోత్ కౌర్ కావచ్చు, వాళ్ళు కూడా హిట్టింగ్ చేసి మంచి స్ట్రైక్ రేట్, ఒక 140, 160, 180 స్ట్రైక్ రేట్తో మన టీమ్ ఇండియా ఉమెన్స్ సెమీఫైనల్ గెలవడానికి చాలా అందరూ కలిసికట్టుగా జెమిమా రోడ్రిగస్ గారికి వాళ్ళంతా సపోర్ట్ ఇచ్చి మన టీమిండియా ఉమెన్స్ టీమ్ సెమీఫైనల్లో గెలిచి ఫైనల్కి వెళ్ళడానికి సూపర్ అంటే చాలా దోహదపడింది. అందరికీ ఉమెన్స్ క్రికెటర్స్ అందరికీ హ్యాట్స్ ఆఫ్. నెక్స్ట్ ఫైనల్లో October 31 సండే
సౌత్ ఆఫ్రికా ఉమెన్స్ క్రికెట్ టీంతో తలపడబోతున్నాము. ఆ రోజు కూడా గెలిచి ఇదే నవీ ముంబై స్టేడియంలో, ఆ స్టేడియం నేను ఇంతకుముందు విజిట్ చేయడం జరిగింది డబ్ల్యూపీఎల్ ఆడినప్పుడు. స్టేడియం సూపర్ ఉంటుంది, మంచిగా ఎంజాయ్ చేసిన. అది కూడా నాకు యూట్యూబ్లో పెట్టినా, నేను ఒకసారి చూడకపోయింటే చాలా బాగుంటుంది. 31st ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము. రేపు 2nd అంటే సండే ఫైనల్ జరగబోతుంది. ఆ రోజు గెలిచి చరిత్రను సృష్టించాలి. మొట్టమొదటిసారిగా ఉమెన్స్ ఖచ్చితంగా వరల్డ్ కప్ చేతపట్టాలని ఒక భారతీయుడిగా, ఒక క్రికెట్ అభిమానిగా కోరుకుంటున్నాను. జై భారత్, జై హింద్.